కర్స్ సిరీస్ నడుస్తూ ఉంది. సో కర్స్ సిరీస్లో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. మరి ప్రీవియస్ ముందు రోజు ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో చాలా సిరీస్ మేము ప్లేలిస్ట్లో పెడతాము. సో చాలా వస్తాయి, 10, 15, 20 వస్తే తెలియదు నాకు. దేవుడు ప్రేరేపించిన ప్రకారము, ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్ష ప్రకారము మనము కర్స్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. నిన్నటి కాలమున మనము డ్రంకన్నెస్, తాగుబోతు ఆత్మ గురించి, తాగుబోతు శరీర కార్యం గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాము. ఆ తాగుబోతు శరీరము, తాగుబోతు శరీర కార్యాలు, తాగుబోతు ఆత్మ అది ఏం చేస్తుంది అంటే చాలా ఆత్మలకు కనెక్షన్. ఎవరైతే తాగుబోతుగా ఉంటారో దానికి వ్యభిచారం అనే ఆత్మ కనెక్ట్ అవుతుంది, కామకత్వం అనే ఆత్మ కనెక్ట్ అవుతుంది, స్పిరిట్ ఆఫ్ యాంగర్ కనెక్ట్ అవుతుంది, స్పిరిట్ ఆఫ్ మర్డర్ కనెక్ట్ అవుతుంది, స్పిరిట్ ఆఫ్ స్టీలింగ్, దొంగతనం కనెక్ట్ అవుతుంది. చాలా ఈ యొక్క డ్రంకన్నెస్, డ్రింకింగ్, ఇది ఒక ఆత్మ. ఈ ఆత్మ అడిక్ట్ చేస్తుంది. చాలా డేంజరస్ ఆత్మ ఇది. ఒక్కసారి అడిక్ట్ అయినరంటే మత్తు పదార్థాలు, అది డ్రింక్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, స్మెల్ పౌడర్, కొన్ని మత్తు పదార్థాలు పౌడర్ రూపకంగా వస్తాయి. ముఖానికి పూసుకునే పౌడర్ కాదు, అట్లాంటి పౌడర్స్ మత్తు పదార్థం. ఆ పౌడర్స్ ఇన్హేలింగ్, ముక్కుతోని ఇన్హేల్ కావడం, కొన్ని మత్తు పదార్థాలు త్రూ ఇంజెక్షన్స్, మత్తు పదార్థాలు, డ్రగ్స్, త్రూ ట్యాబ్లెట్స్, డ్రంకన్నెస్, త్రూ ఆల్కహాల్, త్రూ మెడికల్ షాప్లో చాలామంది టానిక్స్, కొంతమంది స్కూల్లో కూడా చాక్లెట్స్, కొన్ని ఇన్హేలింగ్ పదార్థాలు, ఊపిరి ముక్కుతో పీల్చుకునే కొన్ని పదార్థాలు. సో ఇవన్నీ ఇట్స్ అ డిమానిక్ స్పిరిట్ అడిక్షన్. ఆ అడిక్షన్ ఈజ్ వెరీ టఫ్ టు ఓవర్కమ్. సో మనం నిన్నటి కాలమున ద ఆల్కహాల్ స్పిరిట్, ఈ డ్రంకర్డ్ స్పిరిట్, ఇట్ బ్రింగ్స్ అస్ టు పావర్టీ, మనల్ని దరిద్రం. పావర్టీ అంటే దరిద్రము, మనకు డబ్బులు లేకుండా చేస్తుంది, దరిద్రులుగా అయిపోతారు. మళ్ళీ మనము ఆ తాగుబోతాడు ఎప్పుడు లేచి నేను తాగాలనో, మళ్ళీ ఎప్పుడు నిద్రపోవాలా, మత్తు తెస్తుంది అది. ఇంటాక్సికేషన్, డ్రౌజినెస్, స్లీపీనెస్. దాని తర్వాత ఆ స్పిరిట్ కంప్లీట్గా దిగంబరులుగా చేసేస్తుంది. చింపు గుడ్డలు, కంప్లీట్ నేకెడ్నెస్. ఈ డ్రంక్ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే నేకెడ్ చేసేస్తుంది. మెల్లగా మెల్లగా బట్టలు చినుగుతూ ఉంటాయి, చినిగి కంప్లీట్గా బట్టలు కూడా ఊసిపోయేంత వరకు ఈ డ్రంకర్డ్ స్పిరిట్ చేసేస్తూ ఉంటుంది. మరి మనం చూసుకున్నాం ఈ కాలంలో ఆత్మ, దుష్ట ఆత్మలు ఎలా ప్రభావం చేస్తున్నాయి, డ్రంకన్ స్పిరిట్ ఆత్మను మన మీదకి ఎలా పంపిస్తున్నాయి. మురికి గుడ్డలు, చినిగిపోయిన గుడ్డలు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి, దాంతోపాటు మెల్లగా అవి వచ్చిన తర్వాత దాంతోపాటు స్టైల్ మారింది అని, స్టైల్ మారుతుంది, నా నడక మారింది అని నడక మారుతుంది, నా చూపు మారింది అని చూపు మారి బాటల్ వస్తుంది నెక్స్ట్. కాబట్టి దేవుడు కొన్ని సూత్రాలు గ్రంథంలో మనకు రాయబడి పెట్టిండు.
రాసి పెట్టిండు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కర్సెస్. ఇఫ్ యు డూ దిస్ కర్స్ విల్ యాక్టివేట్, డోంట్ డూ దాట్ అని చెప్పిండు. మనం ఏదో ఫ్యాషన్ అని చేసుకుంటున్నాం. ఫ్యాషన్ ఉండదు, అది అడిక్షన్ వచ్చేస్తుంది. మనం చూసుకున్నాం నిన్నటి దినంన, పైసలు కొంటాము, పైసలతోని 2 మీటర్ల బట్ట 1 మీటర్ అయిపోతుంది, సగం అయిపోతుంది బట్ట, 75% బట్ట వెళ్ళిపోతుంది. సో దేవుడు ఏం చేసిండు? హీ కవర్డ్ దెమ్, హీ రిమూవ్డ్ క్లోత్స్ అని చెప్పలే, వాళ్ళకు క్లోత్స్ లేదు. సో హీ కవర్డ్ దెమ్. ఎంత దొడ్డు తోలుతోని కప్పిండనంటే, బట్టతోని కాదు, చర్మంతో కప్పిండు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లెష్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్లెష్. కాబట్టి మనము ఆ శరీరం కొరకు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి శరీరాన్ని. దేవుడు శరీరానికి, ఫ్లెష్కి, శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు. పాపము చేసిన తర్వాత కూడా దేవుడు పో, నువ్వు పాపం చేసినావు, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నా సన్నిధిలోకి రావద్దు నువ్వు అని చెప్పలే. పాపం చేసినాక కూడా అయ్యో అని వచ్చి కప్పిండు. అది దేవుని ప్రేమ. అంటే ఆ పాపంలో కూడా దేవుడు వచ్చి వాళ్ళని కాపాడిండు నేకెడ్నెస్ నుండి. సో అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన బట్టల ద్వారా నిన్న చూసుకున్నాం, బట్టల మీద అభిషేకము ఏమొస్తుంది? బట్టల ద్వారా అభిషేకం వస్తుంది. మనం వేసుకున్న బట్టల ద్వారా బైబిల్ చెప్పిన ప్రకారము, వాక్యం చెప్పిన ప్రకారము యేసు ప్రభు చెంగు పట్టుకుంటే, ఇట్లా చెంగు పట్టుకుంటే హీల్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు సిక్నెస్, ఇన్ఫర్మిటీ అంటారు దాన్ని. ఇన్ఫర్మిటీ అంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది అది రోగము, ఉండి 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 ఇన్ఫర్మిటీ ఎప్పటికీ. ఆ చెంగు పట్టుకుంటే అనాయింటింగ్. పౌలు దస్తీ, ఏప్రన్, పని చేసే గుడ్డలు, దస్తీ, ఇట్లా పౌలు ఇట్లా టెంట్ చేస్తున్నాడు, టెంట్స్ కుట్టేవాడు పౌలు. ఎండల, ఆ దేశం ఎట్లా ఎండ ఉంటుందంటే ఆ ఎండల అలాంటి బట్టల నుంచి అనాయింటింగ్ రావడం జరిగింది. కాబట్టి మనం, దేవుడు చెప్పిండు బట్టలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ బట్టల ద్వారా అనాయింటింగ్ వస్తుంది. మనం వేసుకున్న బట్టల ద్వారా అనాయింటింగ్ వస్తుంది. ఒకవేళ దానికి సాతానుడి కనెక్షన్ ఉందంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావం కూడా మనకు టచ్ అవుతుంది. ఏం చేస్తారు మంత్రగాన్లు? నీ బట్ట, నీ ఎంటికెలు, నెయిల్స్, అవి ఎందుకు తీసుకుంటారు? ఎందుకనంటే దాన్ని తీసుకొని వాళ్ళు విచ్ క్రాఫ్ట్ చేస్తారు. నువ్వు వేసుకున్న బట్ట నీ శరీరంలో నుండి, నీ బట్టకు నీ DNA, నీ బ్లడ్, నీ స్వెట్, ఆ దాంతో విచ్ క్రాఫ్ట్ చేస్తారు. ఎంత మనం దేవునిలో, క్రీస్తులో ఉంటే ఎంత అనాయింటింగ్ ఉంటుంది కదా. సో మన బట్టల ద్వారా అనాయింటింగ్ కూడా చెమట ద్వారా కానీ, మన బాడీలో హోలీ స్పిరిట్ ఉంటాడు కాబట్టి ఆ హోలీ స్పిరిట్ ప్రెజెన్స్, గ్లోరీ మన బట్టలలో వస్తుంది. ఆ బట్టల ద్వారా, చెంగు ద్వారా హీలింగ్ జరుగుతుంది, డీమన్స్ పోతాయి. అందుకే బట్టలు చాలా ఇంపార్టెంట్. బట్టలు మనం వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది బట్టలు వేసుకుంటారు, ఫ్యాషన్ బట్టలు వేసుకొని చాలా అమాయకంగా ఉంటారు, నటిస్తారు. ఎట్లా? దాని మీద కోట్ వేసుకుంటారు, కోట్ వేసుకొని ఇది చేసుకొని నా ముందు, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోగానే కోటు తీసేస్తారు. కోటు తీసేసి మొత్తం అలా బాడీలో గిడీలు అంతా ఎట్లా డ్రెస్సులు, అడ్డమైన డ్రెస్సులు అన్నీ ఉంటాయి, వేసుకుంటారు. ఆ డ్రెస్సుల మీద అంతా డర్టీనెస్ రాసి ఉంటుంది, గలీజ్గా రాసి ఉంటుంది కొన్ని డ్రెస్సెస్లలో. మీకు తెలుసా? అసలు వేసుకుంటారు.
అన్ని ఇట్లా రాసి ఉంటాయి, వర్డింగ్స్ రాసి ఉంటాయి. ఆ వర్డింగ్స్ చాలా లస్ట్ఫుల్ ఉంటాయి. అవి చదివితే కామంతో కూడిన వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, వెనకాల కూడా రాస్తారు. కొన్ని టీషర్ట్స్, కొన్ని బ్లడ్, డ్రాకులా, డీమన్స్ ప్రింటింగ్ అయి ఉంటాయి. అవిట్లకి అన్నిటికీ ప్రభావం మన మీదికి వస్తాయి. అవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం ఫ్యాషన్, నిన్న చెప్పినా కదా ఇంత బుక్ చూస్తారని చూసి ఫ్యాషన్ చేసుకుంటారు. చర్చికి రాగానే మొత్తం కప్పేస్తారు. ఎందుకు కప్పాలా? ఫ్యాషన్ ఎందుకు చేస్తున్నారు? కప్పుతున్నారు ఎందుకు? ఫ్యాషన్ అందరు చూపించుకొని కదా. మీరు టైలర్ దగ్గర పోయి కుట్టించుకోరు, మళ్ళీ వచ్చి కప్పేస్తున్నాం. మనం ఫుల్ శుద్ధపూసలు అనమాట. మేము మంచోళ్ళం. బయటికి పోగానే, చర్చి నుంచి బయటికి పోగానే మొత్తం తీసి పడేసి ఫుల్గా బండి మీద కూర్చొని వెనక ముందు అన్నీ చూపించుకుంటూ పోతున్నాం. ఏమవుతుంది? శరీర కార్యాలు. దేవుడు ఎంత సీరియస్గా బట్టల కోసం చెప్పిండు. రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, 1 పీటర్ 2:9. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. కర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇది చూడండి. మీరు ఇది దేవుడు మిమ్మల్ని ఏం పిలుస్తున్నాడు చూడండి. మీరు ఎక్కడుండే యేసుప్రభు తెలియకముందు? వెలుతురులో ఉండేనా, చీకట్లో ఉండేనా? చీకట్లో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు? యేసుప్రభు వస్తే జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కదా, అవునా కదా? ద గాడ్ ఆఫ్ డార్క్నెస్ ఎవరు? డెవిల్. ఓకేనా? జీసస్ ఈజ్ ద లైట్. ఓకే, మీరు చీకటి నుంచి వెలుగుకు వచ్చేసిండ్రు. చీకటి నుంచి చదవమ్మా. మీ డ్రెస్సెస్ కోసం చెప్తున్నా నేను. డ్రెస్సులు, కప్పుకునే డ్రెస్సులు అన్నీ చెప్తున్నా. బైబిల్ ఉత్తర చెప్తేనే మీరు అర్థం చేసుకుంటారు, లేదంటే సారు ఏంద్రా ఇట్లా అని అంటారు మీరు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎవరు మీరు? ఏర్పరచబడ్డ వంశమును. ఎవరు వంశంలో మీరు? మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములను. మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు? ఎవరు పిలిచిర్రు మిమ్మల్ని? యేసు ప్రభు. నెక్స్ట్, ఏర్పరచబడిన వంశమును పిలిచి ఏమన్నాడు? మీరందరూ నేను ఏర్పరిచిన మిమ్మల్ని నేను చూస్ చేసిన. యు ఆర్ స్పెషల్, యు ఆర్ చోజన్, యు ఆర్ చోజన్, యు ఆర్ చోజన్. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడ్డావు. రాజులైన యాజక సమూహమును. ఎవరు మీరు? దరిద్రులు కాదు. మీ వంశపారము దరిద్రం వచ్చింది కర్సస్తోని. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మిమ్మల్ని ఏమని పిలిచిండు? రాజులైన యాజక సమూహముగా. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే పాస్టర్. యాజకుడు అంటే ఎవరు? హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు అంటారు కదా. హై ప్రీస్ట్, మన హై ప్రీస్ట్ యేసు ప్రభు. ఆయన కింద మనల్ని, మీరు రాజులు. నవ్వుల పాలు కాకండి మీ జీవితాలు. మీరందరు రాజులు. ఐ యామ్ చోజన్. యు ఆర్ పాస్టర్స్, యు ఆర్ ప్రాఫిట్స్, యు ఆర్ అపాసల్స్, యు ఆర్ టీచర్స్, యు ఆర్ ఇవాంజలిస్ట్. ఐ చోజ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటున్నాడు దేవుడు. యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఎవరు? మీరు పాపులు కాదు. ఎవరు? పరిశుద్ధులు. తెలియదా దేవునికి ఆదామవ్వ పాపం చేసిందని? వచ్చి కప్పిండు. మీరు పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరు మీరు? దేవుని సొత్తు. మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ, మీరందరూ ఎవరు సొత్తు? దేవుని సొత్తు. మీరు చోజన్ జనరేషన్, రాయల్ యాజకులు, నా సొత్తు మీరు అని దేవుడు అంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? నేను పోతా, గ్రేట్ అయిపోతా అని అనుకుంటున్నారు.
చోజన్ జనరేషనా, నా సొత్తు, నా సొత్తైన దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. చాలు. ముందు ఒకలాగుండే, ఇప్పుడు మీరు అందరు నా ప్రజల్, నేను మీ రాజుని, నేను మీ ప్రధాన యాజకుని, మీరు నాకు యాజకులు. ఐ యామ్ ద బిషప్, యు ఆర్ ద పాస్టర్స్ అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ యాజకులు ఎలా ఉండాలా అని ఆదాము అవ్వకు కప్పి చూపించిండు. కప్పి చూపిన తర్వాత ఇక్కడ ఎట్లుంటారు యాజకులు? బిషపులు లేకుంటారా? దరిద్రులు లేకుంటారా? ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు ఎట్లుంటారు? ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు రాజు దగ్గర వచ్చి ఇట్లా వంగుతారు. ఇంగ్లాండ్ రాణి, ప్రతి ఒక్కరు వచ్చి ఇంగ్లాండ్ రాణి దగ్గర వచ్చి ఇట్లా వంగుతారు. ముందు రాజు ఉండే, ఆమె చచ్చిపోయి రాణి అయింది. పెద్ద పెద్ద రాజులు నాయకులు వచ్చి రాణి ముందు వంగుతారు. ఆ రాణి ఎట్లుంటుంది? వజ్రాలు, మొత్తం నెయిల్ పెయింట్ గోల్డ్తో ఉంటుంది. అర్థమైందా? డ్రెస్సు ఇంత కూడా సందు కనిపించదు, చర్మం కనపడదు, బాడీ కంప్లీట్. మీరు చూడండి కావాలనంటే డ్రెస్సింగ్, ఎంటికల్ అంతా సూపర్ ఉంటుంది. మనం ఎట్లుండాలా? యాజకులు. ఎక్సోడస్ 28:3. అహరోను నాకు యాజకుడగునట్లు. ఎవరు? అహరోను నాకు యాజకుడు కావాలా? ఏమంటున్నాడు దేవుడు? యు ఆర్ నా సొత్తు, మీరు, యు ఆర్ మై చోజన్, మై రాయల్ అంటే కింగ్స్, ప్రీస్ట్హుడ్. నేను ఎన్నుకున్న మిమ్మల్ని. యు ఆర్ మై ప్రీస్ట్హుడ్, పాస్టర్స్. ఇక్కడ అహరోన్ని ఏమంటుండు దేవుడు? అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను ప్రతిష్ఠించదవు. ఏంటంట? సపరేట్ తెచ్చి డెడికేషన్. ఏం చేయాలా? డెడికేషన్. ఎప్పుడన్నా మనం చర్చిలో బ్యాప్టిజమో లేకపోతే పెన్లో బర్త్డే ఉంటే ఏం చేస్తాం? కొత్త బట్టలు వేసుకుంటామా? సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? అహరోను నాకు యాజకుడు కావాలా, నేను అహరోన్ని చూస్ చేసుకుంటున్నా. మోషే ఉన్నాడు దేవుని దగ్గర కొండ మీద 40 రోజులు మోషే ఉన్నాడు. మోషేని చూస్ చేసుకుంటలేడు. ఐ వాంట్ ఏరన్, అహరోన్ కావాలా, నేను అహరోన్ని చూస్ చేసుకుంటున్నా. ఓకే, అహరోన్ని చూస్ చేసుకొని ఏమంటున్నాడు? అతని వస్త్రములను కుట్టుటకై. అగో, ఏదన్నా వేసుకోవచ్చు కదా వస్త్రము. అహరోన్ని నేను చూస్ చేసుకుంటున్నా, కానీ అహరోన్ కొత్త బట్టలు నాకు అవసరం లేదు. నేను చెప్పిన బట్టలు అహరోనికి కుట్టి నేను జ్ఞానాత్మతో నింపిన. ఏంతో నింపిన? జ్ఞానాత్మతో నింపిన. జ్ఞానము, ఆత్మ. బట్టలకు ఏం నింపుతాడంట? ఏం నింపుతున్నాం మనం బట్టలల్లా? లస్ట్ నింపుతున్నామా? అడల్టరీ నింపుతున్నామా? కామకత్వం నింపుతున్నామా? హోలీ స్పిరిట్ నింపుతున్నామా? అనాయింటింగ్ నింపుతున్నామా? దేవుడు జ్ఞానాత్మతో నింపిన బట్టలు కుట్టిస్తా. ఎంత ఇంపార్టెన్స్ దేవుడు తీసుకున్నాడు. వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? నాకు అహరోన్ కావాలా, అహరోన్ని నేను చూస్ చేసుకున్నా, మోషేని చూస్ చేసుకుంటలేను నాకు యాజకునిగా. ఆయనకు జ్ఞానాత్మ బట్టలు కుట్టియండి. అసలు బట్టల జ్ఞానం ఆత్మ ఉంటుందా? నువ్వు బట్టలు ఎట్లా వేసుకోవాలని అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇతరుల జ్ఞానము, దేవుని జ్ఞానము ఇట్లా వచ్చేసాల వాళ్ళకు, అలా బట్టలు వేసుకోవాలా. ఇక్కడ చూపిస్తుంది verse 31. మరియు ఏఫోదు నిలువుటంగిని
కేవలము నీలి దారముతో కుట్టవలెను. ఇది ఎవరికి? మొగలక ఆడోళ్ళక డ్రెస్? మళ్ళీ చదువు. నిలువుటంగిని, నిలువుట అంగి. నిలువుట అంటే గింత చెడ్డీలాగా ఉంటుందా? నిలువుట అంగి అంటే ఎంత ఉంటుంది? మొత్తం టాప్ నుంచి కంప్లీట్ అంగి. ఓకేనా? రైట్. 1 పీస్. ఏంటి? 1 పీస్. ఆ పీస్ ఎట్లా ఉండాలనో మీరు 27, 28, 29 చాప్టర్స్ చదివితే ఇంతలా బొంత అవుతుంది. అది బట్ట ఇంత లావ్ అవుతుంది, ఒక 15-20 కిలోలు అవుతుంది బట్ట. అదంతా చెప్తలేను నేను, ఓన్లీ టాప్ ఎట్లా ఉండాలా అని చెప్తున్నా మీకు. ఆ టాప్ మీద డిజైన్ అవన్నీ దేవుడు చెప్పిండు, అది చెప్తలేను నేను. అహరోన్తో పాటు వేరే యాజకులు కూడా ఉన్నారు. 800 మంది పరిచర్య చేస్తున్నారు ఓన్లీ దాంట్లో. బయట వాళ్ళు మళ్ళీ రావద్దు. వీళ్ళందరూ లేవి గోత్రానికి ప్రతిష్ఠించబడ్డ వాళ్ళు, పాస్టర్స్ వీళ్ళందరు. వీళ్ళకు అందరికీ నిలువు అంగి ఉండాలా. ప్రధాన యాజకుడికి ఒక అంగి, ప్రధాన యాజకుడికి 2 కొడుకులు, వాళ్ళకు డిఫరెంట్ అంగి. 800 మంది సేవ చేసే యాజకులు, వాళ్లకు డిఫరెంట్ అంగి. ప్రతి ఒక్కరికి నిలువుటి అంగి. ఓకే, అది అయిపోయింది. నిలువుట అంగి వేసిన తర్వాత అంతా కప్పేసిండు. ఏమైంది? మొత్తం కప్పిపోయింది. దాని లోపల నిలువుట అంగి లోపల వేరే పెట్టుకున్న తర్వాత, వేరే విషయాలు పెట్టుకున్న తర్వాత నిలువుట అంగి వేసి మళ్ళీ నెక్స్ట్ వర్స్ 32 చదువు. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. ఏముండాలా దానికి? నిలువుట అంగికి ఒక రంధ్రం ఉండాలా, మీద రంధ్రం ఉండాలా. జిప్పులు, అంగీలు, బటన్లు కాదు, రంధ్రం ఉండాలా. ఇట్లా ధరించుకోవాలా. మీదికెళ్ళి ఆ రంధ్రంలోకి వెళ్ళి గుచ్చుకోవాలా. మీద ఒక రంధ్రం ఉండాలా. అది చినుగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రం చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణము గల. అయిపోయింది. ఓకేనా? ఇక్కడ అయిపోయింది. వర్స్ 40కి వెళ్ళిపోదాం. నేను డ్రెస్ కోసం ఇంత మాట్లాడినా నిన్న కదా. ఈరోజు మీకు తెలుస్తుంది ఎందుకు మాట్లాడినా, దేవుడు ఎందుకు కప్పిండు ఆదామవ్వను, కొత్త నిబంధనలో మోడెస్టీ ఎందుకు అంటున్నాడు, ఇవన్నీ చూడండి దేవుడు చెప్పినాయి. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. లాంగ్ స్లీవ్స్, ఇంగ్లీష్లో లాంగ్ అండ్ స్లీవ్డ్ ట్యూనిక్స్. లాంగ్ అంటే స్లీవ్స్ అంటే స్లీవ్స్. ఓకేనా? ఇంగ్లీష్లో ట్యూనిక్స్. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. అలంకారం మొత్తం మీదికెళ్ళి కింది వరకు కప్పేస్తే అలంకారం ఉంటుంది. అది మనకు ఈడ పెద్ద రంధ్రం ఉండాలా, సైడ్కి రంధ్రం ఉండాలా, ఇక్కడ రంధ్రం ఉండాలా, అప్పుడే అలంకారము. ఇక్కడ చినిగిపోయి ఉండాలా కొంచెం, ఇక్కడ చినిగిపోయి ఉండాలా కొంచెం, అప్పుడే అలంకారము. చూస్తున్నావా? సాతానుడికి దేవుడికి ఎంత ఫరక్ ఉంది అలంకారంలో. అలంకారం అంటుండు దేవుడు. నువ్వు దేవునికి అలంకరించుకుంటావా, సైతానికి అలంకరిస్తావా? మీ ఇష్టం. మీరు చెప్పారు మీ నోటితో. దేవునికి అలంకరించాలి అని అంటే మీది నుండి కింది వరకు ఏం చేయాలా? కప్పుకోవాలా. లాంగ్ స్లీవ్స్, కట్ జాకెట్ ఏమంటారు దాన్ని? హాఫ్ స్లీవ్స్ కాదు, ఇవాళ రేపు ఒకటే బెల్టే వస్తుంది, ఇట్లా గింతే బెల్ట్ చిన్నగా వస్తుంది. అది కూడా ట్రాన్స్పరెంట్ బెల్ట్. మళ్ళీ అది తెల్లగా, అది ఏమంటుంది? ప్లాస్టిక్. దేవునికి తెలియదా అలంకారం ఎట్లుంటుందా అని? నువ్వు ముద్దుగా తయారు కావాలా, లిప్స్టిక్ పెట్టుకోవాలా, కోడిబుచ్చు ఇట్లా పెట్టుకోవాలా, మొత్తం ఇట్లా అని మీసాలు తెచ్చుకోవాలా, దేవునికి తెలియదా? ఏమవుతుంది? అది అలంకరించుకోండి. ఫుల్ స్లీవ్స్, మీది నుండి కింది వరకు ప్రతి ఒక్కరికి, అహరోన్కి, వారి పిల్లలకు, యాజకులకు. చదవమ్మా నెక్స్ట్. అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఏం కలుగుతుందంట?
చూస్తున్నారా మీరు? మొత్తం కప్పేస్తే ఏమొస్తుంది? అలంకారము, ఘనత. ఏంది మమ్మీ ఇంత దరిద్రం సీరియల్ కొన్నావు, ఇంత ఇంత దరిద్రంగా బట్టలు కొన్నావు, ఏం కనిపిస్తలేదు, మొత్తం మీదికి కింది వరకు కప్పేసారు. రిటర్న్ చేసాయి, నాకు వద్దు. ఇవాళ రేపేమో కొత్తగా వచ్చినాయి, ఈడొస్తున్నాయి స్లిట్స్. ఇక డీటెయిల్గా చెప్పొద్దు నేను. ముందేమో స్లిట్స్ ఈడు ఉంటుండే, ఇప్పుడు ఈడ ముందు ముందు ఏమవుతుందో ఏమో. ఇక గ్లోరీ, ఆనర్ అండ్ గ్లోరీ అంట. ఏంది? మహిమ, అలంకారము నువ్వు కప్పుకుంటే. అంటే దేవుని మైండ్ సెట్ కొత్త నిబంధన రాగానే మారిపోయిందా? బట్టలు ఇప్పి తిరగండి అంటుడా? యేసుప్రభు బట్టలు ఎట్లుండే? చెంగు. చెంగు ఎక్కడుంటుంది? చెంగు జాకెట్ పక్కకు ఉంటుందా? చెంగు యేసుప్రభుది కింద ఇట్లా టాసిల్. టాసిల్ అని అంటే కింద ఉంటాయి అవి, టాసిల్స్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ చదువు. అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును, అహరోనికి అల కుమారులకు వాటిని తొడిగింపవలెను. ఎవరికి తొడిగించాలా? ఇవి అందరికీ తొడిగించాలా? మనం అందరం యాజకులము, హోలీ రాయల్ ప్రీస్ట్హుడ్, చోజన్ జనరేషన్, కాల్డ్ బై హిమ్, సెట్ అపార్ట్, రాయల్ ప్రీస్ట్హుడ్. బట్టలు, మంచిగా బట్టలు, రాయల్, ఘనత, ఆనర్ వచ్చే బట్టలు యాజకునికి, పిల్లలకు, అక్కడ ఉన్న 800 మందికి. వారు నాకు యాజకులగునట్లు అభిషేకము చేసిన వారిని మంచి బట్టలు వేసుకొని వారికి అభిషేకించండి. దరిద్రము, అడ్డమైన బట్టలు వేసుకుంటే అభిషేకం కాదు, మొత్తం వచ్చేస్తాయి. జాగ్రత్తగా మళ్ళీ అభిషేకించి వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఏం చేయాలా? బట్టలు చూసినావా? ఇవన్నీ మీదికెళ్ళి కింద కప్పుకున్న తర్వాత వారిని అభిషేకించి పరిశుద్ధపరిచి బ్లెస్ చేయాలా, ఆర్డైన్ చేయాలా, ప్రతిష్ఠించాలా. ఆ ప్రతిష్ట, ఆనర్, ఘనత వస్తుంది. నెక్స్ట్ వర్స్. మరియు వారి మానమును కప్పుకొనుటకు ఆల్రెడీ మీదికెళ్ళి కింద వేసుకున్నారు. మీదికెళ్ళి కిందికి మొగోళ్ళు వాళ్ళు వేసుకున్నారు. మొగోళ్ళు వేసుకుంటారు, మాకెందుకు సార్, మేము మొత్తం విచ్చలవిడిగా తిరుగుతారంటరా? మొగోళ్ళకి చెప్పిండు కదా, మేము ఆడవాళ్ళం కదా, మేము వేసుకుంటాం అన్నీ. మొగోళ్ళకే అంత స్ట్రిక్ట్ రూల్ ఉంటే ఆడవాళ్ళకి ఇంకెంత స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది? కొట్టి చంపేయండి అన్నాడు దేవుడు. చూపెట్టాలా? ఆడవాళ్ళు నాటకాలు చేస్తే చూపెట్టాలా వర్సు? వద్దు, చూపెట్టొద్దని చెప్పరు. మళ్ళీ అందరు మళ్ళీ మిమ్మల్ని రాలేస్తారు మీ మీద. బాయ్స్కే ఇంత స్ట్రిక్ట్ ఉంటే ఎట్లుంటుంది? మీదికెళ్ళి కింది వరకు కప్పేసిర్రు. అది గ్లోరీ, ఆనర్, అనాయింటింగ్, ఆర్డినేషన్, శాంక్టిఫికేషన్ వస్తుంది. కప్పేసిరు కదా మొత్తం మీదికెళ్ళి కింది వరకు టైట్గా, స్లీవ్స్ కూడా చేసిరు. దాని తర్వాత ఇది చూడు చాలా విచిత్రంగా ఉన్నది. మీదికెళ్ళి కింది వరకు కప్పేస్తే మనకు అనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది అంటుండే దేవుడు. చదువు జాగ్రత్తగా, గర్ల్స్ బాయ్స్ అందరూ. బైబిల్స్ కూడా చెప్తున్నా నేను, నాదేం చెప్తలేను, నా స్టోరీ, బిషప్ గారి స్టోరీ చెప్తలేను, దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నా. అది పాత నిబంధన రాసిన అంటే కొత్త నిబంధన రాగానే దేవుడు విచ్చలవిడిగా బట్టలు ఇప్పేసి తిరగమన్నట. పాత నిబంధనలు అంత స్ట్రిక్ట్ ఉంటే కొత్త నిబంధనలు ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటాడు దేవుడు? పాత నిబంధన దేవుడు వాళ్ళల్లో నివసించకపోతుండే, బయటికి వెళ్ళి మహిమ, గ్లోరీ వచ్చేస్తుండే, వెళ్ళిపోతుండే కార్యం కాగానే. ఇక్కడ మనమే రాయల్ ప్రీస్ట్హుడ్, మన లోపలే ఉన్నాడు. మనం ఎంత ఇంకా జాగ్రత్త ఉండాలా. పాత నిబంధనల ఎవరన్నా వ్యభిచారము పట్టబడరంటే అప్పుడే వాళ్ళు వ్యభిచారులు, పట్టబడాలంటే వ్యభిచారులు కాదు. కొత్త నిబంధనల నీకు ఆలోచన వస్తే నువ్వు వ్యభిచారం చేసేసినావు. ఎంత స్ట్రిక్ట్ కొత్త నిబంధన! ఆలోచన వస్తేనే ఫినిష్ అంట.
పాత నిబంధనలా పట్టుబడితే అప్పుడు చంపేయాలా? కొత్త నిబంధన ఆలోచన వస్తేనే. ఎంతమందికి అట్లా ఆలోచనలు వచ్చినాయి? బాయ్స్ జెంట్సే ఇంత ఉంటే చూసుకోండి. ఇక మన హెయిర్ స్టైల్ కూడా ఉన్నది. అసలు దాని గురించి హెయిర్ స్టైల్ చెప్పనులే. చదువు, ఇప్పుడు చదువు. ఈ ఒక్క వచనం చదివి మనం ముంగటికి వెళ్తాం. మరియు వారి మానమును కప్పుకొనుటకు. వారి మానము అంట. మానం ఎక్కడున్నది? వారి ఆల్రెడీ మీద నుంచి కప్పుకున్నాము. మరియు అండ్ అది కప్పిన తర్వాత అండ్ వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులు కుట్టవలెను. ఇంగ్లీష్ నేను చదువుతా చూడు. యూ షల్ మేక్ ఫర్ దెమ్ వైట్ లినిన్ ట్రంక్స్ టు కవర్ దేర్ నేకెడ్ ఫ్లెష్ రీచింగ్ ఫ్రమ్ వేస్ట్ టు థైస్ అంట. మానము అంటే ఇక్కడ తెలుగులో ఏమంటుంది? ఇక్కడి నుండి ఆల్రెడీ నువ్వు కప్పినావు, ఫుల్ స్లీవ్స్ కింది వరకు మొత్తం ఈ నుంచి. ఇక్కడి నుండి ఇంకొక బట్ట ఈడు వరకు ఏమంటుండు లోపల. ఏడు వరకు అలా వైట్ అంట. అది కూడా మళ్ళీ వైట్ వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది అది వైట్గా? ఈడికి ఎందుకు? చదువు. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక యుండునట్లు. అది వేసుకోకపోతే, లోపల నువ్వు కప్పుకోకపోతే, నీ మానము కనిపిస్తే అట్లా కనిపిస్తుంది. అసలు మొత్తం కప్పేసి నువ్వు ఎట్లా కనిపిస్తుంది లోపలంతా? దేవుడు అంటూ లోపల కూడా కవరింగ్, అండర్ గార్మెంట్స్ అంటున్నాడు. యాక్చువల్గా ఇంకా లోపల మీదికెళ్ళి అండర్ గార్మెంట్స్ కూడా ఉన్నాయి. లోపల అండర్ గార్మెంట్స్, అండర్ అంటే లోపలికి వస్తాయి. ఇది మీద రంధ్రం పెట్టి మీద వేసుకోండి. దానికన్నా ముందు అండర్ గార్మెంట్స్ ఉంటాయి. ఆ అండర్ గార్మెంట్స్ మళ్ళీ మీ మానాన్ని కప్పుకోనికి ఇంకా ఈడికెళ్ళి ఈడి వరకు వేసుకో అంటుంది. ఎందుకు? నువ్వు చచ్చిపోవద్దు. అది వేసుకోకపోతే ఏమైతుంది? చచ్చిపోతాం అంటున్నాడు దేవుడు. చూస్తున్నావు ఎంత సీరియస్గా చెప్తుండు దేవుడు బట్టల కోసం. మనమేం చేస్తున్నాం? బట్టలు ఎట్లా వేసుకుంటున్నాం మనం? దేవుడు బట్టల కోసము ఎంత సీరియస్గా ఆదాము అవ్వను ఎందుకు కప్పిండో ఇగో ఇక్కడ అర్థమైంది. దేవుడు మారలే. దేవుడు మారిపోతాడా? సిల్వ మీద రక్తం కప్పేసి అన్నీ వేసేసి అన్నీ కప్పేసి పోయింది. పాత నిబంధన పోయింది, ఈ నిబంధన పోయింది, ఆ నిబంధన సూత్రాలు. పాత నిబంధన పోయింది కదా. పాత నిబంధనలు ఏం చేసిండు? దొంగతనం చేయొద్దు అని అన్నాడు. అన్ని శాపాలు అన్నీ వెళ్ళిపోయినాయి సిలువ మీద. మనం ఇప్పుడు దొంగతనం చేసుకోవచ్చా కొత్త నిబంధనలా? వ్యభిచారం చేసుకోవచ్చా కొత్త నిబంధనలా? విచ్చలవిడిగా తిరగొచ్చా బట్టలు లేకుండా కొత్త నిబంధనలా? కొత్త నిబంధన ఇంకా స్ట్రిక్ట్ చేసిండు దేవుడు. 1 తిమోతి 2:9 చూడండి. దేవుడు ఏమంటుండు? పాత నిబంధనలు ఏమంటుండు? కొత్త నిబంధనలు కూడా చెప్తుండే కానీ ఎందుకు చెప్పలే? ఆల్రెడీ అక్కడ రాసి ఉంది కదా. దానికి ఇంకా అడిషన్గా కొత్త నిబంధనలు చెప్పిండు. దాన్ని కలుపుకొని చెప్పిండు. చదువు ఇప్పుడు. మరియు స్త్రీలను అనుకువయు స్వబుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు. ఎవరు స్త్రీలు? అనుకువయు స్వబుద్ధియు కలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అబ్బా, చూస్తురా? పురుషులు అని అనుకున్నారు మీరు. జెంట్స్ స్త్రీలు. మళ్ళీ ఒక్కొక్కటి కొడదాం. మరియు స్త్రీలు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ?
స్త్రీలు అనుకువయు స్వబుద్ధియు స్వబుద్ధి. స్వబుద్ధి అంటే అనుకువను స్వబుద్ధి. అరే బుద్ధి లేదానా అని అనొద్దు. మంచి బుద్ధి. ఏం బుద్ధి? మంచి బుద్ధి. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని దేని చేత? వస్త్రములు. వస్త్రములు అంటే డ్రెస్. వస్త్రము చేత, వస్త్రముల చేతనే గాని జడలతోనైనను. ఎంటికలు చూపెట్టాను. ఎంటికలు మీకు ఏం చేయాలంటుండే? ఎంటికలు ఇక్కడ ఇరబోసుకొని తిరగమంటారు దయ్యాలు లెక్క. ఇరబోసుకొని ఎవరు తిరుగుతారు? అవి దయ్యాలు. అవి ఇరబోసుకొని ఎందుకు? దయ్యాలకు జడలంటే ఇష్టం కాదు, విచ్చల విడిగా. దయ్యాలకు బట్టలంటే ఇష్టం లేదు, డీసెన్సీ ఇష్టం లేదు. సేనాదయ్యం బట్టలేసుకొని ఉన్నాడా? సేనాదయ్యం బట్టలేసుకొని ఉన్నాడా? బట్టలు లేకుంటున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నాక మంచి బట్టలు వేసుకున్నాడు. సైతాన్ దగ్గర ఉంటే బట్టలు ఉండవు. స్కీవా పిల్లలను ఏం చేసిండు? స్కీవా వాళ్ళను సైతానుడు ఇప్పేసిండు బట్టలు. ఆయనకి బట్టలు ఇప్పాలని చాలా షోకు సైతానికి. బట్టలు ఎందుకు? దేవుడు నిన్ను బట్టలతో కప్పిండు. సైతాను బట్టలు తీసేస్తా ఉంటాడు. జడలతోనైనను మంచి డీసెంట్ జడలు వేసుకోవాలి, విచ్చలవిడిగా కాదు. బంగారముతోనైనను. బంగారం ఎంత వేసుకోవాలా? బంగారం ఇష్టం వచ్చినట్టు కదా. అంతా ఇవాళ అంతా రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు. చార్మినార్లో దొరుకుతుంది మస్తు బంగారం, ఫుల్ ఇట్లా. ఓ ఈ అబ్బా నాయనా, ఆమె ఉన్నదే 50 కిలోలు ఉంటుంది. ఆమె ఆ రోల్డ్ గోల్డ్ వేసుకుంది అనుకో, పోయి తరాజులో పెడితే 70 కిలోలు అవుతుంది. అంత బంగారం వేసుకుంటుంది. ఎందుకు? రోల్డ్ గోల్డ్ చూపించుకుంటారు అన్నమాట. బంగారం చూడు, ఈ నుంచి వరకు బంగారం. ఇంత పెద్ద బెల్ట్ ఉంటుంది, ఒడ్డారం. డూప్లికేట్ అది, డూప్లికేటే. ఏమో మళ్ళీ ఈడికెళ్ళి ఒకటి ఇట్లా ఏలాడుతుంటుంది, మళ్ళీ ఈడికెళ్ళి చెవులకు పోతుంది, మళ్ళీ ఈడికెళ్ళి ఇటు పోతుంది. అయ్యా ఎట్లుంటుంది అది? రోల్డ్ గోల్డ్. కుక్కల చైన్ మొగోళ్ళకి ఇట్లా ఒకటి ఇట్లా, ఒకటి ఇట్లా, ఒకటి ఇక్కడ వరకు. చేతుల మొత్తం కుక్క చైన్ గోల్డ్, రోల్డ్ గోల్డ్. ఎట్లుంటుంది? మళ్ళీ ఆ కాళ్ళకి వేసుకుంటారు చూడు కడియాలు. ముసలోళ్ళు కడియాలు వేసుకుంటారు ఇంత పెద్దవి. ఆ గొంతుకు వేసుకుంటాడు ఆడు కడియం, ఇంత దొడ్డు కడియం గొంతులా, రోల్డ్ గోల్డ్. అవసరమా? ఒకడు వేసుకొని పెట్టినాడు. నేను చూసిన. నేను ఒకరోజు కోవిడ్ టైంలో సిటీకి పోయినా. సిటీకి పోతే అందరు గుర్తుపడతారు నన్ను. నేనేం చేసిన, అరే ఇది మంచిగుందిరా కోవిడ్ అని చెప్పి మాస్క్ వేసుకున్నా. అసలు నేను కోవిడ్లో మాస్కే వేసుకోలే. కమిషనర్ ఆఫీస్కి పోతే మాస్క్ లేకపోతే లోపల రానియరు అని అంటే, లేదు నా అక్కడ మాస్క్ ఇగో ఒకళ్ళు తీసి ఇచ్చిర్రు నాకు, ఇగో అని చెప్తే అప్పుడు వేసుకొని పోయినా. ఆ మాస్క్ ఉండే పాకెట్లా. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కాడికి పోయి ఏం చేయాలా, కొంచెం వాకింగ్ చేద్దాంలే, చూద్దాం సిటీ ఎట్లా ఉంది అని చెప్పి పోయినా. మాస్క్ వేసుకొని, ఎవరు గుర్తుపట్టారు కదా, మాస్క్ వేసుకొని పోతే ఆడొక్కడు ఉన్నాడు అక్కడ. కడియారం అది వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, ఇట్లా వేసుకున్నాడు, అట్లా వేసుకున్నాడు. నేను అన్ని చూసి మళ్ళీ మెయిన్ రోడ్డు మీద నాకు బంగారమా ఎందు ఆ వెనకాల 4 ఉన్నారు ఫుల్ ఇట్లా వేసుకోండి. జడలతో కానీ బంగారంతో కానీ ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అయినను అలంకరించుకొనక. ఏం చేయాలా? అడ్డమైనవి అవన్నీ చేసుకోకండి అంటున్నాడు. ఇవన్నీ అలంకరించుకోకండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు. ఎవరు? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని పురుషులు, స్త్రీలు చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఎట్లా అలంకరించుకోవాలా? దైవ భక్తితో అలంకరించుకోవాలా, సత్క్రియలతో అలంకరించుకోవాలా. దేవుణ్ణి పిల్లలు సత్క్రియలతో దైవ భక్తితో అలంకరించుకోవాలా. ఓకేనా? మాథ్యూ 9:20-21. ఆ
కాలమున ఇదిగో 12 సంవత్సరముల నుండి. ఎన్ని సంవత్సరములు? 12 years. 12 years బాధపడుతుందంట. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని. వస్త్రము మాత్రము, ఇంకొక సువార్తల చెంగు, ఆయన చెంగు వస్త్రమును ఇట్లా ముడితే నాకు ఒక ఛాన్స్ దొరికితే బాగుంటుంది తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఉంది కదా చెంగు అని, వస్త్రపు చెంగు ముట్టెను. చెంగు అంటే చెంగు ఎక్కడ ఉంటుంది? కార్నర్ చెంగు. యేసు వెనుకకు తిరిగి, ఏమైంది? యేసు ఆల్రెడీ 100 మంది యేసుతో నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే యేసు వెనుకకు తిరుగుతున్నాడు. వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూస్తున్నారా? వస్త్రాలలో ఏముంటుంది? యేసుప్రభు చేయబెట్టి ప్రేయర్ చేసింది ఆమెకు. యేసుప్రభు ఫైర్ గ్లోరీ టచ్ అన్నాడా? పోతున్నాడు, ఇట్లా ఇట్లా పోతున్నాడు. నీ బట్టలలో ఏముంది? నీ పోతుంటే, కాలేజ్ పోతుంటే, ఆఫీస్ పోతుంటే, పని చేస్తుంటే, నువ్వు దేవునిలో అభిషేకంలో అనాయింటింగ్లో ఉంటే నీ బట్టలు ఇట్లా తాకిందంటే దయ్యాలు పడిపోతాయి. అంత శక్తి నీ బట్టలలో ఉంది. నువ్వు వచ్చి కూర్చొని ప్రేయర్ చేసి హల్లెలూయా స్తుతి హల్లెలూయా అని టంగ్స్ మాట్లాడు కాదు. అది దానికి సమయం ఉన్నది. ఇక్కడ చెంగు పట్టుకుంటే హీలింగ్ వచ్చేసింది కదా. కుక్క లేచిపోయింది, కోడి లేచిపోయింది, చచ్చిపోయిన కుక్క లేచిపోయింది, చచ్చిపోయిన కోడి లేచిపోయింది. అంత నీ వస్త్రాలలో, నీ దుస్తులలో అంత సీరియస్నెస్ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నాకు చిన్న బిడ్డ నిన్నొచ్చి ఏం చెప్పింది తెలుసా? మమ్మీ డాడీ షాపింగ్కి పోయారు. షాపింగ్కి పోతే మమ్మీ డాడీకి చెప్తుందంట, నాకు చాక్లెట్ కొనియవా అని మమ్మీ డాడీకి చెప్తుంది. ఈ చిన్న బిడ్డ ఏం చేస్తుంది? మమ్మీ చాక్లెట్లలో అంతా కలుపుతారు మమ్మీ, అది తినొద్దు మమ్మీ మనం ఆ చాక్లెట్స్. డాడీ చూసి ఏమన్నాడు? అసలు మమ్మీ బిడ్డకి చెప్తుందా, బిడ్డ మమ్మీకి చెప్పాలనా? మీ వస్త్రాలలో, మీ మాటలలో, మీ చేతులలో, మీ తలంపులలో అభిషేకము దేవుని శక్తి ఉంది. ఆ డాడీ ఏమన్నాడనంటే, బుద్ధి లేని దానా, చిన్న పిల్ల నీ బిడ్డ చెప్తుంది, నోరు మూసుకో, చాక్లెట్ బాగాలేదు, చల్పో అన్నాను. చూస్తున్నారా? మనసు మారిపోయింది. నీ మాటలలో, నీ బట్టలలో, నీ చేతులలో, నీ ప్రతి ఒక్క విషయాలు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. మానము అలా ఎంత క్లియర్గా చెప్పిండు. నీ మానము కాపాడుకోవడానికి లోపల కూడా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? లోపల కూడా వేసుకో బట్టలు. ఎంత క్లియర్గా చెప్తుంది దేవుడు. మంచి బట్టలు కొనుక్కోండి, మంచి బట్టలు వేసుకోండి. ఆనర్, డిగ్నిటీ, గ్లోరీ రావాల దేవునికి. 1 Corinthians 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి, ఈ లోక జ్ఞానము, ఈ లోక దేవత ఎవరు? లోక దేవత సాతానుడు. ఓకేనా? ఇక్కడ దేవుడు ఏమంటుడు? ఈ లోక జ్ఞానము. ఎవరు జ్ఞానం? ఈ లోకంలో ఎవరి జ్ఞానం ఉంది? సైతాన్ జ్ఞానం. సాతానుడే ఈ లోకానికి దేవత. ఈ లోక జ్ఞానము ఎవరి జ్ఞానం ఉన్నది? ఈ లోకంలో సాతాను జ్ఞానం. కానీ ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకుంటామో, యేసుప్రభు ఆయన జ్ఞానం మనకిస్తాడు. కొంతమంది విననోళ్ళు ఉంటారు, ఆయన జ్ఞానం దేవుడు ఇస్తాడు చాలామందికి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఎవరి దృష్టికి? ఏమ్రా గింత వేసుకున్నావేమ్రా బట్టలు, ఏమమ్మాయి ఏంటి నువ్వు గిట్లా అయిపోయినావు,
ఊరిదాని లెక్క ఏంది? ఊరోళ్ళు కూడా ఇట్లా వేసుకుంటారు ఇవాళ రేపు. ఎర్ర బస్ ఎక్కినది దిగినావా? ఇప్పుడే నువ్వు అండమాన్ నికోబార్లోకి వెళ్ళి వచ్చినావా? జంగల్కి వెళ్ళి వచ్చినావా? ఏది నీ బట్టలు ఇట్లున్నాయి? ఈ లోకము దేవుని లోకము డిఫరెంట్. దేవుని లోకంలా కప్పేస్తే ఆనర్, గ్లోరీ, అనాయింటింగ్, డెడికేషన్, ఫైర్. ఈ లోకంలో బట్టలు తీసేస్తే ఫుల్ జంపు జిలాని కదా. చూస్తున్నారా? ఈ లోకంకి దేవుని లోకానికి ఎంత డిఫరెన్స్ ఉంది? దేవుడు అంటుడు ఈ లోకము జ్ఞానము యూస్లెస్, వేస్ట్. మీరు నా జ్ఞానము, నీ బట్టలు జ్ఞానాత్మ. ఏమంటున్నాడు? జ్ఞాన ఆత్మ బట్టలు. చదువు. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. ఏంది? జ్ఞానులను వారి కనింగ్నెస్, కుయుక్తి. జ్ఞానులకు లోకంలో జ్ఞానము ఎట్లా ఉంటుంది? కన్నింగ్నెస్. లోక జ్ఞానము కన్నింగ్, డిస్ట్రాయ్, మొత్తం లైఫ్ అంతా చెడిపేసే లోక జ్ఞానము. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. ఆ జ్ఞానము వ్యర్థము. ఆ జ్ఞానం వ్యర్థము. ఆల్రెడీ ఏంది? వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యోచనలు, వాళ్ళ థింకింగ్. వాళ్ళ థింకింగ్ ఏంటి? ఈ డిజైన్, ఈ సంవత్సరం ఈ డిజైన్, నెక్స్ట్ సంవత్సరం ఈ డిజైన్, నెక్స్ట్ సంవత్సరం ఈ డిజైన్. చింపుగుడ్డలు. అర్థమవుతుందా? కప్పుకుంటే నడవదు. ఎంత కప్పుకుంటే కూడా దేవుడిని నువ్వు ఎంత కప్పుకో, దేవునికి అన్నీ మొత్తం ఓపెన్గా తెలిసిపోతాయి. మనం కప్పుకొని ఎంత కప్పుకుంటే కూడా దేవునికి మొత్తం స్కాన్ చేసేస్తాడు దేవుడు. మా జ్ఞానము అవి వ్యర్థము. దేవుని జ్ఞానము దేవుడు తెలుసు కాబట్టే దేవుడు ఈ జీసస్ వే. దేవుడు నాకు ఒక దర్శనం ఏమిచ్చినానంటే 1000 కాదు, 1000 దేవుడు 1000 జీసస్ వేలు అని ప్రాఫెసీ ఇవ్వడం జరిగింది కదా. కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనము ద్వారా నాకు మరి చాలా డిఫరెంట్గా ఇచ్చినటువంటి విషయం 1000 కాదు, లెక్క లేనటువంటి జీసస్ వేలు దేవుడు ఇవ్వబోతున్నట. ఆ లెక్క లేనటువంటి జీసస్ వేలు మీ ద్వారా దేశాలు చూసి వచ్చి మేము కూడా మీ లెక్క కావాలా, ఎట్లా కావాలా అని వచ్చి అడుగుతారంట. అసలు లోకం అంతా కూడా ఇట్లా ఉన్నది. ఈ 500 మంది ఇంత డిఫరెంట్గా ఉన్నారు. ఏంటి ఇది? హోలీనెస్, మోడెస్టీ, ఫైర్, అనాయింటింగ్, పవర్, వర్షిప్, టంగ్స్ ప్రేయర్, ప్రాఫెసీ, వర్డ్స్. అసలు తల కొట్టుకుంటారు ఇట్లా దయ్యాలు. దేవుడు అది నాకు చూపించిండు. నిన్నటి కాలంలో వచ్చి ఒక బాబు చెప్తున్నారు, సార్ ఇట్లా యాక్యురేట్గా చెప్తున్నారు. నేను కావాల్సుకొని పేర్లు చెప్తలేను, ఎందుకంటే దయ్యాలు వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. పేర్లు చెప్తే దయ్యాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి, అడ్డమైన దయ్యాలు వచ్చి వాళ్ళను డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి. అందుకే పేర్లు చెప్తలేను. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా. చాలా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే, ఎవరైతే దేవుని చేతిలో వస్తారో చిన్న బిడ్డలను దేవుడు వాడుకుంటాడంట. అసలు ఆ మమ్మీ ఆ చాక్లెట్ 1 రూపీ, ఆ చాక్లెట్ 1 రూపీ డాడీ కొనియకపోతే ఆమె తీసుకోలేదా?
తీసుకోలేదా? కానీ మనసు, ఆ చిన్న బిడ్డ మనసు, మమ్మీ మనసు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మమ్మీ మనసు తీసుకోలే ఆ చాక్లెట్. అంటే ఆ థింకింగ్ని ఏం డిస్ట్రాయ్ చేసింది? ఆ పాప మాట బ్రేక్ చేసేసింది వాళ్ళ మమ్మీ డిజైర్ని. చేసిందా లేదా? అదే పాప మీలాంటి చిన్న చిన్న బిడ్డలు వచ్చినప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు, మేము ఇక్కడికి రావాలా, ప్రేయర్ చేయించుకోవాలా. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏదో సపరేట్గా, స్పెషల్గా, డిఫరెంట్గా ఉంది అని. మీరు గ్రహించాలి అది. ఈ కర్సెస్, ప్రతి ఒక్క శాపాలు పోవాలి అని అంటే మనము క్రమము పద్ధతిగా మనము రెడీ కావాలా. రెడీ అయితే మన బట్టలు, మన ఆలోచన, మన తినుడు, మన తాగుడు, మన అన్నీ కూడా, నేను చెప్తున్నా కదా, మేనర్స్ చెప్తున్నా కదా, నేను ఏమేమైతే చెప్తున్నానో మీరు ఎప్పుడైతే ఎట్లా ఫాలో అవుతూ ఉంటారు కదా, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంత గ్రేట్ గ్లోరీ, ఆనర్, అనాయింటింగ్లా వాడుకుంటాడంటే నేను అవసరమే లేదు. మీరే వచ్చిన వాళ్ళకు మినిస్ట్రీ చేయాలా. నేను జస్ట్ ఇట్లా తిరుగుతుంటా, ఫోటో తీసుకొని, కెమెరామెన్ అయిపోతా. నేను కెమెరామెన్ అయిపోయి తీసుకొని తిరుగుతూ ఉంటా. మీరే చేసుకోవాలా. ఎప్పుడైతే మీరు లేస్తారో, ఎప్పుడైతే మీరు ఆ అనాయింటింగ్లో ఫ్లో అవుతారో, అప్పుడే మీ బిషప్ గారు సక్సెస్ఫుల్. మీ బిషప్ గారు చేస్తే సక్సెస్ఫుల్ కాదు. నేను చేస్తే గ్రేట్ కాదు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కానీ అంత్య దినములలో నా అభిషేకము పిల్లల మీద కుమ్మరిస్తా అనే దర్శనము దేవుడు నాకు ఇచ్చిండు. ఆ పిల్లలు చేస్తే గ్రేట్. ఆ పిల్లలు అభిషేకాన్ని పొందుకొని నమ్మి నా నామములో దయ్యాలు వెలగొడతారు, హీల్ అవుతారు, సిక్ హీల్డ్, రేజ్ ద డెడ్, క్లెన్స్ ద లెపర్స్, క్యాస్ట్ ద డీమన్స్ అవుట్. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తండో గొప్పగా కాంపౌండ్ అంతా నిండిపోతుంది. ఆ కాలము వచ్చేసింది. నమ్ముతారా? అది స్టార్ట్ ఎక్కడైంది? ఆదాం అవ్వ దగ్గర దేవుడు కప్పిండు. ఆ కప్పుడు నుంచి స్టార్ట్ అయింది. నువ్వు కప్పుకుంటావా, విచ్చలవిడిగుంటావా? విచ్చలవిడిగుంటే నిన్ను సాతానుగాడు గోడ దుంకి తీసుకుపోతాడు, మళ్ళీ గోడ దుంకి తీసుకొస్తాడు. విచ్చలవిడిగుంటే తల మీద చేతులు పెట్టుకొని, ప్రభువా తండ్రి నన్ను వాడుకో ప్రభువా, నేను ఇక్కడికి వచ్చింది దయ్యాలు నింపుకొని కాదు ప్రభువా, దయ్యాలను ఎట్లా వెలగొట్టాలా, మా ఇంట్లో ఉన్న దయ్యాలను వెలగొట్టాలని వచ్చిన ప్రభువా. నేను మా ఇంట్లో దరిద్రం, మా ఇంట్లో తాగుబోతు దయ్యం, మా ఇంట్లో నిద్రపోతు దయ్యం, మా ఇంట్లో వ్యభిచారపు దయ్యం, కామపు దయ్యం ప్రభువా, తాగుబోతు దయ్యం మమ్మల్ని మొత్తం పేదలుగా చేసేసింది, దరిద్రం తెచ్చింది ప్రభువా. ఆ దయ్యాలను మేము వదలం ప్రభువా. మా అమ్మ నాశనం అయిపోయింది, మా నాశనం అయిపోయిండు, మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, అక్క, మా వంశం నాశనం అయిపోయింది ప్రభువా. మా కుటుంబాలు నాశనం అయిపోయినాయి. డివోర్సెస్ ప్రభువా, కొట్లాటలు, రక్తాలు, బొక్కలు ఇరిగిపోయి, యాక్సిడెంట్స్ అయిపోయి, ఎన్నెన్నో అడ్డమైన దయ్యము కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని ప్రభువా నీ కృపతో మమ్మల్ని లేపినావు ప్రభువా, మమ్మల్ని దీవించినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు. మిమ్మల్ని నమ్మలేమేం ప్రభువా, కానీ మిమ్మల్ని నమ్మినప్పటి నుంచి మేము సూపర్ న్యాచురల్ వండర్స్ చేస్తున్నాం ప్రభువా. నీ మహిమ కొరకై మమ్మల్ని వాడుకోమని మా పితరుల శాపాలు, తాగుబోతు దయ్యాలు, తాగుబోతు ఆత్మల నుండి విడుదల చేసి మమ్మల్ని మా ఇంట్లలో ప్రభువా, మేము ఈ సమ్మర్లో వెళ్ళిన తర్వాత మా ఇంట్లలో ఆ బాటిల్స్ ప్రవ్వా, పక్క వాళ్ళు, ఇంటి మీద, ఇంటి కింద, ప్రతి ఒక్కరు ప్రవ్వా మీ వాక్యాల ద్వారా వాళ్ళు ఈ బానిస నుండి, ఈ అడిక్షన్ నుండి, ఈ డ్రగ్స్ నుండి, మత్తు పదార్థాల నుండి, తాగుడు నుండి, కామము నుండి, వ్యభిచారము నుండి, ఆ శరీర కార్యాల నుండి, ఈ దిగంబరమైన బట్టల నుండి ప్రభా, ప్రతి ఒక్క అడ్డమైన బట్టల నుండి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా. మమ్మల్ని తీసేసి నువ్వు చెప్పినటువంటి బట్టలు, దుస్తులు మేము వేసుకొని మాకు సహాయం చేయమని
నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటూ అభిషేకించి నీ కృపతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో దీవించి ఈ రోజు నుంచి ప్రవ్వా మా జీవితాలు సూపర్ న్యాచురల్గా మారిపోయేలాగిన ప్రవ్వా మా సాక్ష్యాల ద్వారా ప్రవ్వా మా మమ్మీ, మా డాడీ, మా ఆంటీ, అంకుల్, బ్రదర్, సిస్టర్స్, కుటుంబాలు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మారాలి ప్రవ్వా. మా అభిషేకాన్ని మీరు వాడుకొని ప్రవ్వా మేము సూపర్ న్యాచురల్ మిరకల్ సైన్స్ వండర్స్గా మమ్మల్ని తీర్చిదిద్దామని, బ్లెస్ చేయమని నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రవ్వా, యేసు నామంలో నీ కృప, నీ శాంతి, నీ నీతి, నీ సమాధానము, నీ ఆనందము మాతో ఇప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.